తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో జన సైనికులు పలు విధాల సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమాలకు శ్రీ కళ్యాణం శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పార్టీ బలోపేతంతో పాటు కార్యకర్తల అభ్యున్నతికి అండగా ఉండే విధంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించారు. సభ్యత్వం తీసుకున్న కార్యకర్త ప్రమాదానికి గురైనప్పుడు వారి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకునే విధంగా ప్రణాళికలు రూపొందించడం జరిగిందన్నారు. పార్టీ అభ్యున్నతి కోసం పనిచేసిన కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని కొంతమంది జన సైనికులు అన్నారు. జనసేన పార్టీ అభివృద్ధి కోసం పనిచేసిన కనీస విలువలు కూడా దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాలన్నింటినీ పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏర్పాటు చేయడానికి గతంలో క్రియాశీలక సభ్యులు లేదా వాలంటీర్స్ అనేవాళ్ళు దాన్ని పవన్ కళ్యాణ్ గారికి అలా నామకరణ చేయటం నచ్చక వారు మొన్న శివరాత్రి రోజు ఒక నిర్ణయం తీసుకొని మంచి నిర్ణయం తీసుకొని ఎవరైతే పార్టీకి మెంబర్షిప్ డ్రైవ్కి దగ్గర చేస్తున్నారో వాళ్ళని ఆ సాధకుల్ని సాధక్స్ అని జాయిన్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఉద్యమీలని నామకరణ చేసి ఆ రోజు ఆయన 2 కోట్ల రూపాయలు ఈ యొక్క క్రియాశీలక సభ్యత్వం కోసం ఇవ్వటం జరిగింది. ప్రతి సంవత్సరం ఆయన 2 కోట్లు 3 కోట్లు అట్లా ఏదో తన వంతు ముందు క్రియాశీలక సభ్యత్వాల కోసం ఆయనే ముందు 2 కోట్లు ఇచ్చి ఆయన సభ్యత్వం తీసుకున్నారు పార్టీలో. ఎందుకంటే ఆ 2 కోట్లు కూడా ప్రమాదాల్లో కొన్ని సార్లు ప్రమాదం జరిగినప్పుడు ఆ భీమాలు రాని కేసులు కొన్ని ఉంటాయి. అలాంటి కేసులకు కూడా వాటిల్లోంచే ఆయన ఇచ్చిన డొనేషన్ డబ్బుల్లోంచే ఆ కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తారు. గత 4 సంవత్సరాల నుంచి మేము అలానే చేస్తా ఉన్నాం.